ఆయన ఆశ, శ్వాస, ధ్యాస సినిమా. సెలబ్రేటింగ్ 75 ఇయర్స్ ఆఫ్ కోడి రామకృష్ణ గారు. సంతోషం సగం బలం అంటారు. మనం సంతోషంగా ఉన్నా, సంతోషంగా ఉండే వాళ్ళతో ఉన్నా ఇంకొంతకాలం ఎక్కువ బ్రతుకుతామంటారు. మరి అలాంటి సంతోషాన్ని, అలాంటి నవ్వుని కొన్ని వేల లక్షల మంది ప్రేక్షకుల మొహాల్లో ఒక చిరునవ్వుగా నవ్వించి మెప్పించిన ఒక లెజెండరీ యాక్టర్ బాబు మోహన్ గారు మనతో ఉన్నారు. ఈరోజు బాబు మోహన్ గారితో ఒక స్పెషల్ చిట్ చాట్ చూద్దాం. నమస్కారం బాబు మోహన్ గారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు. మీకే లేదమ్మా, నా దేవుడు కోడి కోడి రామకృష్ణ గారు. వారి గురించి మాట్లాడగలగటం అంటే అది నా పూర్వజన్మ సుకృతం, అది నా అదృష్టం. కానీ వారి గురించి మాట్లాడటానికి మాటలు చాలవు. కానీ మాట్లాడటానికి ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నాను. అంత అభిమానం గురువుగారంటే, అంత ప్రేమ, అంత భక్తి. ఆ గురువుగారు వేసిన మొక్కను నేను నాటిన మొక్కను అంటే నవ్వుకునేవారు. ఆ గురువుగారు మీరు నాటిన మొక్కే కదా అనేవాడు. ఎందుకో దేవుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్తాడు. మా బ్యాడ్ లక్ సార్. అయితే ఇప్పుడు ఆ టైంలో ఒక వెలుగు వెలిగారు మీరు. అసలు వెలిగించారు. సరే, రామకృష్ణ గారు మీకు ఒక లైఫ్ ఇచ్చినట్టే. ఒక లైఫ్ కాదు, ఇప్పుడు 1000 లైఫ్లు అయిపోయినాయి. 1500 సినిమాల్లో నటించడం అంటే అది చిన్న విషయం కాదు. అందులో తెలుగువాడు ఇతర భాషల్లో నటించలేదు ఎవరు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్ని సినిమాల్లో నేను నటించడం కదా, అక్కడ కూడా పాటలు, డ్యాన్సులు, ఫైట్లు. రాజశేఖర్ గారు అన్నాడు కొత్త కదా పాపం, ఆయన ఫైట్ పెట్టారేంటి ఫస్ట్ పిక్చరు అని అంటే, ఆహుతిలో రాజశేఖర్తో ఫైట్. రాజశేఖర్ గారు వద్దన్నారు, శ్యాంబాబు గారు కూడా వద్దన్నారు. కానీ గురుగారు ఏమన్నారంటే చేస్తాడు చూడండి మీరు అన్నాడు. ఫస్ట్ పిక్చర్, ఫస్ట్ మూవీకి అంత కాన్ఫిడెన్స్ ఉంది మీ మీద అసలు. అంటే నా ఫస్ట్ డైలాగే ఆహుతిలో, ఫస్ట్ డైలాగ్ 2 పేజీలు, ఫస్ట్ షాట్, ఫస్ట్ కెమెరా ముందు ఫస్ట్ చేద్దామా అన్నాడు. చేద్దాం గురుగారు. ఏంటి టేక్ చేద్దామా? అనగానే శ్యాంబాబు గారిని చూస్తే అన్నాడు. అనగానే ఓకే టేక్ చేద్దామా, టేక్ క్లబిన్ యాక్షన్ అని టప 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 నడుచుకొని పోవటం చేయటం. ఆహుతిలో ఫస్ట్ డైలాగ్ ఉంటుంది హీరోయిన్ జీవితంతో, ఒకటి టేకులో చెప్పేశారు. ఆ రోజు మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నారు. నన్ను వెల్కమ్ చెప్పారు మీకు ఇండస్ట్రీకి, చప్పట్లు, క్లాప్స్ మొత్తము. గురుగారు నేను ఎట్లా చేశానో నాకు ఏం అర్థం కాలేదు గురుగారు, ఇంకొకటి చేద్దాం గురుగారు, చాలా బాగుంది, చంపేసాం అంతే అని. నన్ను ఎప్పుడు సార్ బాగుందా సార్, చంపేశాం అనేవాడు. అట్లా ఫస్ట్ డే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. వారితో అసలు నాకే సర్ప్రైజ్ నేను ఎలా చేశాను అని. మొన్న మధ్యనే ఆ సీను ఎవరో పంపారు నాకు, ఫ్యాన్స్. సరే ఈ సీన్ గుర్తుందా మీకు ఏ సినిమాలో అని. ఊరు గుర్తుండటం కాదురా, సీనేరా నన్ను ఎంతవాని చేసింది అని నేను, నాకు గురువుగారు గుర్తొచ్చిన పిల్ల చూసుకుంటున్నా ఈ మధ్య ఆ సీన్. అసలు ఇక దాని కంటిన్యూషనే అంకుశం. అంకుశంలో నేను యాక్ట్ చేసిన లేదు ఇక కెమెరా ముందు ఆహా అంటే నేను ఆహా ఓ ఓ ఇట్లా నేను చెప్తుండేది. అసలు గురువుగారు చెప్పటం ఏంటో, నేను ఫాలో అవటం ఏంటో. సార్ ఓ అంటే నేను అసలు జనరల్గా అయితే మనం ఎవరైతే ఓ అని అంటాం కదా, కానీ ఎవరిని చూసి నేను ఓ అనాలో, ఎవరిని చూసి నేను ఆహా అనాలో
పర్ఫెక్ట్గా చేసేవాడిని. అంటే అది గురుగారికి అక్కడ పడిపోయింది నా మీద ఇంప్రెషన్. ఏదైనా చేస్తాడు బాబు అని. ఉమ్. అట్లా ఎన్ని క్యారెక్టర్లు, ఎలాంటి క్యారెక్టర్లు, సుమారుగా రామకృష్ణ గారితో మీరు ఎన్ని మూవీస్ చేసింటారు? ఆల్మోస్ట్గా అన్ని సినిమాల్లో ఉండేది నేను ఆ ఆ సీజన్లో. ఉమ్. మధ్యలో మధ్యలో అంటే కొందరు ప్రొడ్యూసర్స్కి అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి అలా మిస్ అయినా కూడా కనీసం గెస్ట్ రోల్ అన్నా ఉండేది. ఒకటి రెండు సీన్లు అన్నా నన్ను పెట్టేటోడు మళ్ళీ గురువు గారు. ఉమ్. అట్లా అనుబంధం మామూలు అనుబంధం కాదు. ఆ, ఓపిక ఉండేది కాదు ఒక్కోసారి. ఉమ్. గురువు గారికి తెల్లవారులు షూటింగ్ చేయడం అలవాటు. నేను తెల్లవాళ్ళు. గురువు గారు నాకు షూటింగ్ లేకపోయినా నేను గురుగారితోనే కూర్చొని ఉండేది. ఉమ్. నిద్ర వస్తుండేది నాకు. ఇట్లా అనేది మళ్ళీ సార్ యాక్షన్ అనగానే మళ్ళీ అలర్ట్ అయ్యేది. నాకు సంబంధం లేదు. అవును. అట్లా ఎన్ని సినిమాలకి బాబు మనం రూమ్కి వెళ్దాము, స్నానం చేసి వచ్చేద్దాం, పడుకోకూడదు, పడుకుంటే నిద్ర వస్తుంది, తెల్లారు 4 గంటలకి, ఉమ్. అప్పటి వరకు షూట్ చేసే వాళ్ళ మళ్ళీ 4 గంటలకు వచ్చి కంటిన్యూషన్. అట్లా ఎన్ని రోజులు చేసేవాళ్ళము. గురుగారి షూటింగ్ అంటే నైట్ అండ్ డే మాకు. ఇక అంతే, అంకుశం నుంచి అంతే, నైట్ అండ్ డే. మేము కూడా ప్రిపేర్ అయ్యి డేట్లు ఇచ్చేది. ఇక నైట్ అండ్ డే ఉంటుంది. రామకృష్ణ గారితో షూటింగ్ అంటే ఇక డే అండ్ నైట్ చేయాలి, పని చేసేవాళ్ళు. గురువుగారే చేస్తుంటే మాకేమి. అలా వారితో అలవాటు అయిపోయి లాస్ట్కి ఇక నేను బాగా బిజీ అయిపోయిన తర్వాత, అంకుశం తర్వాత ఇక కొన్ని సినిమాలు చేసాం అనుకోండి, భారత్ బంధు అని రౌండ్ ద క్లాక్ షూటింగ్ అలవాటు అయిపోయింది నాకు. రోజుకు 6 షూటింగ్లు, 5 షూటింగ్లు, 5 షిఫ్ట్లు. షిఫ్ట్ అంటే ఎంత టైం ఉంటుంది సార్? అంటే ఒక కాల్ షీట్ ని షిఫ్ట్ అంటారు. అంటే షిఫ్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ నుంచి షిఫ్ట్ రెండోది, ఈ నుంచి షిఫ్ట్ మూడోది, షిఫ్ట్ అవటం. అంటే పర్టికులర్ గా ఇన్ని గంటలు పని చేయాలి, లేకపోతే ఇంత గంట ఇచ్చేది, 2 గంటలు ఇచ్చేది, 3 గంటలు ఇచ్చేది, 4 గంటలు ఇచ్చేది. మెగాస్టార్ చిరంజీవి గారికే తెల్లవారుజామున 4 to 6 3 సినిమాలకు ఇచ్చినాడు. మాకు అలసట గురుగారి దగ్గర ఫస్ట్ బిగినింగ్ లోనే నేర్చుకున్నాం కదా, మాకు అలసట ఉండేది కాదు. మాకు నైట్ డే ఒకటే, నిద్ర వచ్చేది కాదు, పడుకుంటే వాళ్ళం కాదు. ఎప్పుడైనా పడుకుంటే ఒక 5 నిమిషాలు అట్లా రెడీయా, రెడీ రెడీ, క్లాత్ అబ్బా రెడీ, ఏంటి డైలాగ్ సార్? మేము భయపడ్డాం సార్. అంటే మీకు ఏమైందని, మీకు నిజంగా క్లాత్ కావాలేమో. అయ్యో కాదు సార్, చెప్తున్నా. క్లాత్ అంటే కళ్ళు మండుతుండేటి అనమాట. కళ్ళు మూయకూడదు, నిద్ర 2 నిమిషాలు పోయినా కదా, ఇక కళ్ళు తెరవటం వచ్చేది కాదు. క్లాత్ రా అబ్బా బగ్గుమనేది తడిగుడ్డ పెట్టగానే. టేక్ డైలాగ్ ఏంటి మళ్ళీ? సాలే పోవా, రెడీ టేక్, సాలే పోవా, ఓకేనా మళ్ళీ. అట్లా ఒక 12 సంవత్సరాలు, 10 నుంచి 12 సంవత్సరాలు వరకు చేసిన. ఎట్లా చేసినో తెలియదు. అది అదృష్టం కూడా సార్. అంటే మనం పని చేసుకోవాలన్నప్పుడు పని దొరకడం కదా, అసలు అట్లా రెస్ట్లెస్ గా పని చేయడం అనేది పని దొరకటమే అదృష్టం, చేసుడు కాదు. మనకి ఆ పని కనుక మేము కూడా ఇది మా అదృష్టం అనే పని చేసింది. మేమేనాడు మా గురువుగారు కొన్ని అలవాట్లు వచ్చినాయి మాకు. మేము ఏదో సినిమా యాక్టర్ అనుకుంటే వాళ్ళము కాదు, నేనేదో బ్రహ్మాండంగా అనుకుంటే వాళ్ళము కాదు. ఏదో చేస్తున్నామయ్యా దేవుడు, ఈ దేవుడు అని అనుకునేది. ఈ దేవుడు దిద్ద పెట్టాడు, ఆ దేవుడు తదాస్తన్నాడు, అంతే అనుకునేది. మరి ఎప్పుడైనా ఇప్పుడు ఒక సినిమా అయిపోయిన తర్వాత కొంచెం ఒక డేనో హాఫ్ డేనో తీసుకొని బయటకు వెళ్ళడం కానీ, ఫ్యామిలీని తీసుకొని బయటకు వెళ్ళి స్పెండ్ చేయడం కానీ అలా కూడా ఏం లేదా? బంద్. ఆ 12 years 10 to 12 years
నిద్రపోవడానికి టైం ఉండేది కాదండి. అంటే ఒకసారి దాసరి గారు సుబ్బారాయుడు పెళ్లి షూటింగ్లో నాకు మెడ్రస్ అయ్యి వచ్చింది 2 కళ్ళకి. ఇంతింతలావు అయిపోయినాయి కళ్ళు. ఎర్రటి ఎండలో మార్చిలో షూటింగ్. క్లైమాక్స్ చేస్తున్నాడు, 5 రోజులు చేయాలి క్లైమాక్స్. రాజేంద్ర ప్రసాద్ గారు హీరో. నన్ను చూడలేక పిలిచాడు, అరే బాబు నా వల్ల కావట్లేదురా, నేను చూడలేకపోతున్నా, నువ్వు ఎట్లా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదురా. మళ్ళీ ఈ ఎర్రటి ఎండకు, అసలే ఎండకు ఇరిటేషన్ ఉంటుంది, దానికి తోడు రిఫ్లెక్ట్ చేస్తారు మళ్ళీ ముఖానికి మంట. ఆ మంటలో నేను చేస్తుంటే నేను ఆపేస్తాను, సినిమా ఆపేస్తాను. నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా చేసుకున్నాం అంటే, వద్దు గురుగారు, దండం పెడతా గురుగారు, 3 months దాకా నాకు ఎక్కడ ఆపుడే కాలేదు గురుగారు, ప్లీజ్ గురు. ఏంట్రా ఏం సినిమాలు రా, వస్తేనేమో ఇట్లా వస్తాయిరా అని బాధపడ్డాడు పాపం. బాధపడి సరే నీ ఇష్టం చెప్పు, నిజమే చెప్పు, నేను నిజం చెప్తున్నాను, ప్యాకప్ చేస్తాను, వద్దు గురుగారు కంటిన్యూ. దాసరి నారాయణ గారు మీకు అసలు ఫస్ట్ అసలు డేట్స్ ఇవ్వడం అంటే ఏంటి, షెడ్యూల్ అంటే ఏంటి అనేది చెప్పింది కూడా దాసరి నారాయణరావు గారు. నేనే ప్లాన్ చేసుకుంటున్నాను నేనే, కానీ ఈ ఒత్తిడి ఎక్కువ అయ్యేసరికి, అంటే ఈ లంచ్ బ్రేక్లు కూడా 1 to 2 లంచ్ బ్రేక్ ఒక సినిమాకి ఇచ్చేది మళ్ళీ ఇళ్ళనే, ఈ 5-6 షిఫ్ట్లలోనే. ఎలా సార్ మరి అసలు ఎట్లా మేనేజ్ చేసుకునేవాళ్ళు? ఎట్లా చేసి, మా సొంతం కానే కాదమ్మా, దేవుడే రై ఇట పో అని నడిపిండు. అసలు ఏం అర్థమయ్యేది కాదు, ఏం చేస్తున్నాం అర్థమయ్యేది కాదు, కానీ బ్రహ్మాండంగా ఉండేది. ఒక డైరెక్టర్ 32 సీన్లు తీసాడు మా మీద 2 రోజులు. 2 రోజులు నా మీద, కోటగారి మీద ఛాలెంజ్ చేసిండట ఆయన కొంతమంది డైరెక్టర్లతో. ఈ నా కొడుకులు 2 రోజులు దొరికితేనా ఒక సినిమా తీస్తా వీళ్ళ మీద. ఆయనకు దొరికించుకున్నాడు మొత్తానికి. ఆ 2 రోజుల్లో 32 సీన్లు. అయితే మేము ఎమ్మ తిట్టుకున్నాము, తిట్టని తిట్టు లేకుండా తిట్టినాం నేను, కోటగారు. డబ్బింగ్ పోయి ఏముంటుంది రాళ్ళ, మనం ఏం చేయలేదుగా. కోటగారు ఏమోలే అన్న, ఒప్పుకున్నాం కదా ఏదో చెప్తాంపా అని నేను పోయి చూస్తే ఎంత బాగా చేశామో. ఒరే దొంగ కొడుకు వీడు ఎంత బాగా తీశాడు ఏంట్రా, ఒరే చూడరా నువ్వు ఎంత బాగా చేశావు. కోటగారు ఉన్న స్క్రిప్ట్ కాకుండా కోట శ్రీనివాసరావు గారు మీరు నన్ను ఇలా తిట్టు, ఇది ఇక్కడ ఈ సీన్ బాగుంటది, నేను ఇలా తిట్టాను, అది కూడా నిజమేనా? అట్లా చేసేవాళ్ళు ఎప్పుడైనా? అవును, సీన్ లో ఉన్నది కాదు, మేము మా సొంతం కలిపి. అయితే కొంతమంది డైరెక్టర్లు అనేవారు అట్లా కాదు ఇట్లా చేస్తాం మేమంటే, హే లేదు అది బాగుంది నేను దగ్గరుండి రాయించుకున్నా అనేవాడు. సరే ఓకే అని ఆయనకి ఎట్లా కావాలో అట్లా చేసేది. ఒక షాట్ 1 more చేద్దాము అంటే, ఇది కాదు 1 more చేద్దాం అని అనేది, అని మేము అనుకున్నది చేసేది. ఓకే కదా అంటే, అది బాగుంది ఇది బాగుంది అని మామూలుగా అనేవాడు. అంటే ఆయన చెప్పింది అండి చెయ్యాలని అన్నాడు కదా, నేను చెప్పింది బాగలేదు మీరు చెప్పింది బాగుంది అని అనలేడు కదా. ఫైనల్ గా సినిమాలో ఏది వచ్చేది? మేము చేసిందే ఉండేది డబ్బింగ్ పోయేసరికి. మేము డబ్బింగే చూసుకునేది మా యాక్షన్. ప్రివ్యూ థియేటర్లలో చూసి అబ్బాని భలే చేసిన థియేటర్ అంత టైం అండి సార్. అప్పట్లో ఇప్పుడంటే ఒక సీన్ చేశాక ఎలా చేసాం ఏంటని చూసుకోవడం అట్లా ఇప్పుడు ఉండేదండి. అప్పట్లో ఒక సీన్ చేస్తే అది మీరు చూడడానికి బాగా చేశానా లేదా అని అలా ఉండేది కదండి, నిజమేనండి? అసలు ఈ మానిటర్ ఇవన్నీ వచ్చినాక అప్పట్లో కూడా వచ్చినాయి కొద్ది కొడియడముగా, అప్పుడు కూడా కెమెరా రిమైండ్ చేసి చూసుకునేటోళ్ళు. ఇప్పటికీ నిన్న కూడా ఒక్కసారి చూడమని డైరెక్టర్ అంటే ఎంత బాగా చేశారు, ఒక్కసారి చూడరా సార్ అంటే, డబ్బింగ్ అప్పుడే చూస్తాను నేను చూడలేదు ఇప్పుడు మానిటర్ చూడను. అంటే ఎందుకో నా జడ్జిమెంట్ నాకు తెలుసు బాగుంది అంతే. ఇప్పుడు మళ్ళీ మూవీస్ చేస్తున్నారు? ఒక 10 సినిమాలు చేస్తున్నామ్మా. కాకపోతే ఒక సినిమా చాలా మంచి సినిమా చేస్తున్నాను, తమిళ్ మూవీ, అది అన్ని భాషల్లో. అయితే భాషకు ఒకటే ఆర్టిస్టు. ఇప్పుడు తెలుగు ఉందనుకో, నేను తెలుగు, ఇదే నా క్యారెక్టర్ తమిళ్లో వేరేవాడు.
కన్నడలో వేరేవాడు, హిందీలో వేరేవాడు, మలయాళంలో వేరేవాడు, అట్లా. కానీ ఫస్ట్ డే డైలాగ్ చూసి, ఫస్ట్ షాట్ చూసి వెంటనే డిసైడ్ అయిపోయాడు, ఈ క్యారెక్టర్ మనకు ఏ భాషలో దొరకడు, ఇట్లా చేసేవాడు కనుక రిక్వెస్ట్ చేద్దాం పోయి లంచ్ టైంలో అన్ని భాషల్లో మీరే చేయాలని. అలాగే లంచ్ టైంలో వచ్చి ప్రొడ్యూసర్ డైరెక్టర్ రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు అన్ని భాషల్లో నేనే ఆ క్యారెక్టర్. మొన్ననే అయిపోయింది సినిమా, మొన్ననే చేసి వచ్చిన అనంతపూర్లో లాస్ట్ షెడ్యూల్. ఇక వాళ్ళ సంతోషానికి అంతు లేదు, అంత బాగా వచ్చింది. మళ్ళీ నాకు అంకుశము, భారత్ బంధు లాంటి టైపులో అనిపించింది నాకు ఆ క్యారెక్టర్, భలే క్యారెక్టర్. కొంతమంది పుడుతూనే అదృష్టవంతులుగా పుడతారని చెప్పి మీరు ఎందులోకి వెళ్ళినా అసలు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో నుంచి మూవీలో సక్సెస్ఫుల్గా ఏదో చిన్న చితగా పాత్రలు వేసుకొని అలా కాకుండా మళ్ళీ అక్కడ నుంచి పొలిటీషియన్లో కూడా మీ ముద్ర 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి క్యాబినెట్ మినిస్టర్, హీరో 3 సార్లు ఎమ్మెల్యే కాలేదు. అది ఏది టచ్ చేసినా మీ మార్క్ అనేది, మీ స్టాండర్డ్ అనేది సెట్ చేసుకున్నారు. అసలు ఎట్లా సాధ్యం మీకు ఇది? దేవుడేనా? అంతే, మనమే ఉందమ్మా, మనం ఆఫ్టర్ ఆల్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అక్కడ ఉంటుంది. ఇంత లాంగ్ టైం కూడా మూవీస్ లో ఇప్పుడు మీరేం ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి అట్లానే స్టాండ్ చేసి వెళ్ళలేదు. మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి అట్లా రాకెట్ లాగా దూసుకుపోతూనే ఉన్నారు. ఈ క్యారెక్టర్ సమ్ టైమ్స్ కోఆర్టిస్టులు కూడా లైక్ మీతో చెయ్యనన్న సందర్భాల్లో కూడా చేయకపోతే పోండి నేను ఒక్కడనే వెళ్ళిపోతానని అప్పుడు కూడా మీ మార్క్ స్టాండర్డ్ గా చేశారు. అంటే ఇది నేను కొనుక్కున్నది కాదు, నేనేదో సృష్టించుకున్నది కాదు, దేవుడు ఇచ్చాడు, ఆయన చూసుకుంటాడు అనుకున్నా. కానీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, బాబు మోహన్ అవసరం, వీళ్ళు కూడా అవసరమే, కానీ వీళ్ళు వద్దంటున్నారు. ఎందుకంటే బాబు మోహన్ పేరు వస్తుంది కాబట్టి వీళ్ళు బాబు మోహన్ ఉంటే మేము నటించమంటున్నారు. అంటే వీళ్ళిద్దరి వల్లనే బాబు మోహన్ పేరు వస్తున్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ అది కాదు, పిచ్చోళ్ళు తెలుసుకోవట్లేదు. ఎవడి స్టాండర్డ్ వాళ్ళదే. ఈ ముగ్గురిట్లో ఎవరికి వారే సాటి, కానీ ముగ్గురు ఒకటి కాదు. వాళ్ళు అది గ్రహించట్లేదని ప్రొడ్యూసర్స్ అనుకొని మా సినిమాలో బాబు మోహన్ ఉంటాడయ్యా, మీ కాంబినేషన్లో ఉండడు, మీకు అనవసరం అని తేల్చి చెప్పారు ప్రొడ్యూసర్స్. తేల్చి ఏం చేశారు, కథలో ఇంక్లూడ్ చేయించలేరు. అందుకని సినిమా అయిందాక చేసి లాస్ట్లో లేక 2 రోజులు 3 రోజులు షూటింగ్ పెట్టుకున్నది. 2 సీన్లు ఒక పాట పెట్టేవాళ్ళు, 2 సీన్లు ఒక పాట. కొన్ని సినిమాలు రిలీజ్ ఆగిపోయినాయి, డిస్ట్రిబ్యూటర్స్ పోయి రిక్వెస్ట్ చేస్తే ఏ లేదా ఆ బాబు మోహన్ పాట ఒకటి పెట్టుకోండి, 2 రోజులు అడుక్కోండి అని చెప్తే ఇక అది మొదలు పెట్టారు. సార్ పాట అన్నారు కాబట్టి నేను మీకోసం ఒక్క సాంగ్ నేర్చుకొని వచ్చాను. చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల జడని వాన విడిచి ఒళ్ళు మరచి కురులముడిని సార విడిచి ఒళ్ళు మరచి. ఓకే సార్, ఆ సాంగ్ ఏంటి సార్? అసలు ఆ సాంగ్ కోసమే 365 days ఆ మూవీ ఆడిందంట. మనంత పెద్ద హీరోయిన్ నేనే చూశాను. 365వ రోజు సెకండ్ షో అంటే నాకు ఆ సినిమా టైంలో నేను హైదరాబాద్లో ఎప్పుడున్నా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర షూటింగ్లు చేసేది. ఇవాళ మెడ్రాసు, రేపు తిరుపతి, ఎల్లుండి వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, లేకుంటే హైదరాబాద్ నైట్ మెడ్రాసు, నైట్ మెడ్రాస్ చేసే డేలో హైదరాబాద్, మళ్ళీ అట్లా నైట్ మెడ్రాసు డే ఇట్లా తిరిగేది. హైదరాబాద్లో ఉన్న రోజు ఖచ్చితంగా పోయి నా కట్అవుట్ చూసుకొని వచ్చేది. వెంకటేశ్వర థియేటర్కి పోయి కట్అవుట్ చూసుకునేది. ఆ గొడుగు నేను సౌందర్య బాబా నరే షబాస్ రా, నువ్వు లక్కీ ఫెయిలరా, నువ్వు దంచే అంతే అని గురుగారు డైలాగ్ అని వచ్చేసేది. ఆ రోజు పోయి చూస్తే 365వ రోజు అని ఉంది. 365 అమ్మ సంవత్సరమా అని ఇటు చూస్తే హౌస్ఫుల్ అని పెట్టింది టికెట్ కౌంటర్లో. హౌస్ఫుల్ 365వ రోజు హౌస్ఫుల్లా, వీడేదో దొంగతనం నడుస్తున్నాడు అయిపోయి
లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చిన మేనేజర్కి. నవ్వుతున్నాడు. నేను తిడుతుంటే నవ్వుతాం ఏంటంట. అంటే ఇది చాలా పెద్ద నడిచింది. నేను షార్ట్ కట్ చెప్తున్నాను. నిజమే హౌస్ఫుల్ సార్ అన్న. ఏది పా చూద్దాం అన్న. చూసి ఇది హౌస్ఫుల్ ఏరే 200-300 మంది కూడా లేరు. హౌస్ఫుల్ అంటవే. హౌస్ఫుల్ అంటే బయట దాకా జనం ఉండాలి, మొత్తం కిటకిటలు ఆడాలి. ఆడుతుంది అట్లా అంటే నవ్వుతుడు. మళ్ళీ ఒకటే సార్ 2 నిమిషాలు అన్నాడు అని డోర్లు తీసేసారు. కరెక్ట్గా చంటి అని పిలుస్తుంది సౌందర్య. బిలబిల మొత్తం నిండిపోయారు. బయట వరకు జనం పువ్వులు వేస్తున్నారు, కాగితాలు దింపేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు. పాట మొదలైంది, పాట అయిపోయింది. పాట అయిపోయినాక మళ్ళీ యాసిడ్కి వెళ్ళిపోయారు. అంతకుముందు ఎవరైతే ఉన్నారో ఆ 2-3 వాళ్ళే ఉన్నారు. ఇదేంటి మేనేజర్ గారు అంటే, ఇది అంతే సార్, మీరు నమ్మలేదు, ఇంకా 100 రోజులు ఆడుతుంది సార్, కానీ మేమే కొన్ని కమిట్మెంట్ నుండి తీసేస్తున్నాము. పొద్దున్నే టికెట్లు కొనుక్కొని పోతారు సార్, ఫస్ట్ షోకి సెకండ్ షోకి. ఈ పాట చూసి మళ్ళీ వెళ్ళిపోతారు అందరు అని చెప్పి. ఇప్పటికీ కూడా సార్ మీ ఇంటర్వ్యూస్ లో కింద ఈ ఒక్క పాట కోసమే 365 days ఆడిన అప్పటి వాళ్ళకి ఇప్పటికి కూడా అట్లా కామెంట్స్ అన్నమాట. ఈ ఒక్క పాట కోసం ఎన్నిసార్లు వెళ్ళాము అని చెప్పి. మీరు సినిమాలో ఒక్క పాత్ర కూడా కాదు చూడండి, మీరు అక్కడ కూడా వర్సటైల్, మల్టీ టాలెంటెడ్, డాన్సులు, ఏకంగా హీరోయిన్ తో డాన్సులు, ఫైట్ సీన్స్, యాజ్ యూజువల్ కామెడీ, అక్కడ కూడా మీ మార్క్స్. అది కాదమ్మా, నాకు ఆశ్చర్యం ఎక్కడంటే, సరే హీరోయిన్లతో డ్యాన్స్ చేసిన, ఆమెతో డ్యాన్సు, సౌందర్య డ్యాన్సు, సోను వాలియా హిందీ ప్రపంచ సుందరి, ఆమెతో కూడా సాంగ్. ఇది అట్టు ఉంచుదాము. సిల్క్ స్మిత డాన్సర్, నేను కాదు. నేను కోట కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఒక 300 మంది ఆమె కోసం వస్తాం. బావుల సయ్య అంటే మేము మరదల సయ్య అంటాం. పాట ఎవరిది? సిల్క్ స్మితది. పెర్ఫార్మెన్స్తో ఆ పాట బాబుమోహన్ పాట అయిపోయింది. బావుల సయ్య మరదల సయ్య పాట ఎవరిది అంటే బాబుమోహన్ పాట అంటే యాక్షన్తో మార్కులు కొట్టేశారు. సిల్క్ స్మిత మార్కులు కూడా కొట్టేశారు. అది మా అదృష్టం. కోడి రామకృష్ణ గారు మా మహానుభావుడు. మమ్మల్ని పుట్టించడానికి వచ్చారు, మమ్మల్ని పుట్టించారు, వెళ్ళిపోయారు. నా గురువు గారు ఉంటే ఇంకెంతమందిని నాలాంటి బాబుమోహన్ పుట్టించేవాడు ఆ మహానుభావుడు. మా కోసం ఈ అక్కడక్కడ పాటలు పెట్టుడు స్టార్ట్ అయింది. గురువు గారు కూడా సినిమాలో నాకు బ్రహ్మానందానికి పాట పెట్టాడు. ఆ రోజు ఎంత మురుసుకున్నాడు గురువు గారు, టపా టపా చేస్తుంటే. అంటే కొద్దిగా నేను స్పీడ్ కదా, బ్రహ్మానందం కొంచెం తడబడుతున్నా కూడా ఎంత సంతోషపడ్డారు వాళ్ళు. కానీ సార్ మీరు చేసిన ప్రతి సాంగ్ కొంచెం కూరుంటే అమ్మో, అది అసలు ఆ సాంగ్ ఏ స్కూల్లో ఏ ఫంక్షన్లు కానీ లేకపోతే నార్మల్ వెళ్ళే వాళ్ళు కూడా, జనరల్ గా ఇంట్లో సరదాగా కూడా ఎవరైనా అమ్మ లేట్ చేసినప్పుడు అమ్మా కొంచెం కూరుంటే ఏమన్నా అట్లా పాడడం అంత రీచ్ అయిపోయింది. నేను ట్రైన్ లో వెళ్తున్నాను, ఇదంతా ఇప్పుడు దిద్ద పెడతారు చూడు అక్షరం, ఆ మహత్యం అదంతా. కోడి రామకృష్ణ గారు, నేను ట్రైన్లో ఒకతను సూట్ వేసుకొని కూర్చున్నాడు అని చూస్తున్నాడు. నీ అమ్మ ఇంత డిక్కిన పేరుగా ఏంట్రో ఎవడో అనుకున్నా. ఎవడో మొత్తానికి ఇక్కడోడు అయి ఉండడు అని అనుకున్నా సూట్లో చూసి. కొంచెం హైదరాబాద్ దాటి గౌతమి ఎక్స్ప్రెస్లో ఉన్నా. దాటినాక చిన్న ఏంటి షూటింగ్ అన్నాడు. అమ్మని అమ్మ తెలుగుడు కాదనుకున్నాను అనుకుని అవును సార్, బాగా చేస్తున్నారు, అందరినీ బాగా నవ్విస్తున్నారు, థ్యాంక్ యూ సార్. ఏంటో మా మనమడు స్కూల్ నుంచి వస్తూనే అంత బుబ్బుంటే అనుకుంటూ వస్తాడండి మా మనవడు అని పాట పాడుతున్నాడు. అయ్యో సార్ మీరు పాట కూడా పాడుతున్నారా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఏం చేస్తుంటారు సార్ అన్న. నేను జడ్జిని అన్నాడు. జడ్జి అంట, వైజాగ్లో జడ్జి అంట, ఆపుకోలేక
ముందు డిగ్నిఫైడ్గా నేను జడ్జి కదా అని ఉన్నాడు, కానీ తట్టుకోలేకపోయి మిమ్మల్ని చూసి మాటలు కలిపాడు. మాటలు కలిపి పువ్వుంటే కూరంటే పాట పాడి ఆ సినిమా ఆగిపోయింది, రిలీజ్ ఆగిపోయింది, 3 నెలలు అయింది. ఇక డిస్ట్రిబ్యూటర్లు రిక్వెస్ట్ చేస్తే ఒక పాట పెట్టుకోవా బాబు మొన్న పెట్టు, రిలీజ్ చేస్తాం, మేమే చేస్తాం అంటే ఈ పాట పెట్టి నన్ను ఒక 2 రోజులు అడిగితే 3 నెలల తర్వాత ఒక సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయింది. పాపం వీళ్ళు ఇంత బాగా నన్ను రిక్వెస్ట్ చేశారు. ఆయన హైకోర్టులో లాయర్, ప్రొడ్యూసర్ చాలా యాదిరెడ్డి అని. సరే అని ఫోన్ చేశాను, ఏమండి మీరు 2 రోజులు అడుగుతున్నారు కదా, 2 రాత్రులు దొరికినాయి, నేను టోటల్ నైట్ చేస్తాను, మీకు కవర్ చేస్తా, చేసుకోగలరా సాంగ్? అయ్యో చేసుకుంటాం సార్, మరి 2 రాత్రులతో అయిపోద్దా సాంగ్? మీకెందుకు సార్, మేము ప్లాన్ చేసుకుంటాం సార్. సరే ఎల్లుండి అవతల ఎల్లుండి 2 రోజులు మీకు 2 రాత్రులు, డే కుదరదు మళ్ళీ అన్నా. సరే అన్నారు అని ఎక్కడ పెడతానంటే శారదా స్టూడియో అన్నారు. తీరా నేను పోతే శారదా స్టూడియో దగ్గర కాదు షూటింగ్, బంజరాయిల్స్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇట్లొక రోడ్డు పోద్ది, ఇట్లొక రోడ్డు పోద్ది, భాగ్యనగర్ స్టూడియోకి ఒక రోడ్డు వస్తుంది, ఇట్లా ఒక రోడ్డు వస్తుంది, అక్కడ పెట్టారు రోడ్డు మీద. పోలీసులకు డబ్బులు ఇచ్చి పర్మిషన్ తీసుకొని పోలీస్ స్టేషన్ ముందే పెట్టారు. ఇక ఈయన లాయర్ కదా, వాళ్ళని పట్టి తిరుపతి రోడ్డు మీద షూటింగ్. ఈ పాట భూమి ఉంటే ఏమో పాట, ఈ నుంచి ఆడికి ఈ రూట్లో, ఆ నుంచి ఈడికి ఆ రూట్లో, అంటే ఆ ఇళ్ళ ముందు అడుక్కోవటం, ఈ ఇళ్ళ ముందు అడుక్కోవటం. 2 రాత్రులు పాట అయిపోయింది 2 days లో. చినుకు చినుకు అందెలతో కూడా 2 days 2 nights-ఏ. భూముంటేమో కూరుంటేమో 2 nights సింగిల్ టేకే. చెప్పడమే లేట్, ఆమె చెప్పండి నేను చేసేస్తాను. అసలు మాయలోడు కూడా అంతే, 2వ టేక్ లేదు, ఒకటే షాట్. నేను సార్ ఇంకొకటి చేద్దామంటే బాగుంది 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 అన్నారు కృష్ణారెడ్డి గారు. అట్లా ఏం చేశామో మాకు తెలియదు, కానీ ఆ కళామ తల్లి మా నెత్తిన కూర్చొని కోడి రామకృష్ణ గారి రూపంలో మాతోటి అన్ని చేయించింది. గోచి గుడ్డ పెట్టి కూడా యాక్ట్ చేయించింది. సార్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు అడుగు. మీరు ఒక రెస్పెక్ట్ అంటే అసలు అప్పట్లో గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ అంటే అసలు దేవుళ్ళలా చూసేవారు. మీరు అంత మంచిగా వచ్చి అట్లా కొంచెం లాల్చీలు వేసుకోవడం, గోచితో డాన్సులు చేయడం, అట్లా చేయడం అసలు ఎట్లా అనిపించింది? మీ ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకున్నారు ఫస్ట్? అంటే నేను బాబు మోహన్, అది క్యారెక్టర్ అనుకునేది మేము, ఎందుకంటే మాకు అట్లా అలవాటు చేసిన కోడి రామకృష్ణ గారు. ఇప్పుడు ఆహుతిలో ఒక టైప్ క్యారెక్టర్, దొంగ పిల్లలకు ఎత్తకపోయి అమ్ముకుంటాడు. అంకుశానికి వచ్చేసరికి సారా కాంట్రాక్టర్, భారత్ బంద్కి వచ్చేసరికి ఒక వ్యాపారి. అట్లా రకరకాల క్యారెక్టర్లు వేసి మేము అందులో ఒదిగిపోయేటట్టుగా చేసింది మమ్మల్ని కోడి రామకృష్ణ గారే. అంటే ఈ క్యారెక్టర్ ఎట్లా చేయాలన్నమాట అనేది మాకు మొక్క నాటిన బ్రెయిన్లో. మీ ఏ డైరెక్టర్ గారి పోయినా కాకుండా ఇక్కడ విజయ్ నేర్పింది ఉంది కదా, ఓహో ఈ క్యారెక్టర్ ఇది అంటే ఇట్లా చేయాలన్నమాట అని మాకు మేమే రిహర్సల్ వేసుకునేది. మాకు మేమే సార్ బాగుందా అనేది, ఫస్ట్ షాట్ బాగుందంటే దాన్ని చేసేది. అట్లా ఇన్ని క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు, ఒక గెటప్ సంబంధం ఉండదు. కోడి రామకృష్ణ గారి సినిమాలోనే ఎన్ని గెటప్లో ఉన్నాయి. ఇట్లా షెడ్యూల్స్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నప్పుడు ఒకసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు రేలంగి నరసింహారావు గారు డైరెక్టర్ కెమెరా తీసుకొని వచ్చేసారంట, ఏంటి నిజమేనా అది? మీకోసం చాలా అంటే పెద్ద డైరెక్టర్లు ఏదో నా కోసం వచ్చాడని చెప్పుకోకూడదు, కానీ అంటే అప్పటి అవసరం బాబు మోహన్ ఉండాలి. అందుకనే కొందరు మీ బాబు మోహన్తో బాబు మోహన్ మాతో నటించడానికి వీల్లేదంటే కూడా కావాలి అని డిమాండ్ ఇండస్ట్రీకి వచ్చింది. ఇండస్ట్రీ డిమాండ్ చేసింది. మ్యాన్ ప్రపోజ్ గాడ్ డిస్పోజ్ అంటారు కదా. సావిత్రి గారి సినిమాలో ఇప్పుడు సినిమాకి నువ్వు అవసరం అమ్మా అని మీ అవసరం సినిమాకి వచ్చింది ఆ టైంలో. అది మనం అనుకోకూడదు, కానీ ఆ అదృష్టం మమ్మల్ని వరించింది. అంతే తప్ప మేమేదో కాదమ్మా. మేము ఆఫ్టర్ ఆల్ నేను అసలు ఇప్పటికీ
ఏమో సినిమా యాక్టర్నేమో అనుకుంటానే తప్ప నేను సినిమా యాక్టర్ని అవన్నీ ఉండవు. ఇప్పుడు నేను ఓ మంచి ఊపులో పొలిటీషియన్ అయినా, మంత్రి అయినా, ఊరు రాగానే నేను దిగేవాడిని, కారు దిగి నడుచుకుంటూ ఏ చెట్టు కాడ ఎవరున్నారు, పంపు దగ్గర ఎవరున్నారు, వాళ్ళు ఏమో బాగుంటారా, నీళ్ళు బాగా వస్తున్నాయా, మంచి పని చేశానా నేను, ఇది చూద్దాం అని కొట్టి నీళ్ళు తాగి బాగున్నాయి బాగున్నాయి, ఓకే అక్క వస్తా బాయ్. అరుగులు మీద చెట్ల కిందకైనా కూర్చుంటారు. నేను అక్కడ కూర్చొని ఏం సంగతులు, మన ఊరి సంగతులు ఏంటి, మన ఇదేంటి అదేంటి, మాకు నీళ్లు అందుతున్నాయా, ఇవన్నీ అడిగి వస్తా, మరి నేను ఫలానా దగ్గరికి వెళ్తున్నా అని పోయేది. అంతేగాని బుర్రున ఇచ్చెట్టు అనుకుంటూ, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు హార్న్ కొట్టకూడదు. కియా కియా అనుకుంటూ పోతుంటాయి కదా బండ్లు, ముందు ఒక బండి వెనక బండి ఉండేది పోలీస్ బండి, హారన్ కూడా కొట్టకూడదు. కానీ ఈ హారన్ కొట్టొద్దు అన్నాక కర్రతోటి జరగండి జరగండి మొదలైంది. ఆపి బండి వెనక్కి రాను, నా బండి ముందు ఉండని, ఎవడు కర్రలు గిర్రలు ఊపటాలు కానీ చేతులు ఊపటాలు కానీ చేయొద్దు, లేకుండా నాకు రేపటి నుంచి ఎస్కాట్ వద్దని చెప్పి వెనక నా బండి ముందు నమస్తే బాగుండ్రా అనుకుని పోతుండేది. అంటే మేము ఆఫ్టర్ ఆల్ ఎన్టీ రామారావు గారు అనేది కదా, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నాడు ఒక ఎన్టీ రామారావు గారు. ఆయన ఇక నాకు ఆరాధ్య దైవం. అసలు క్యాబినెట్ లో ఉన్నప్పుడే మీరు వెళ్ళిపోయే వాళ్ళంట కదా, అంత క్లోజ్ గా ఉండే వాళ్ళంట కదా. అంటే నన్ను అంత ప్రేమించేది, తమ్ముడు కుమ్మోను అనేవాడు బాగా. అందుకే నేను పొలిటీషియన్, అంటే అన్నగారే నన్ను ప్రచారాలకు పంపింది. సార్కి తెలుసు, మా గురుగారికి, గురుగారు ఎట్లా అంటే చంపి అది ఊత పదమా, చంపి చంపేద్దాం ఇవన్నీ ఎక్కువ నాకే వర్తించేది. సరే, ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చాక కూడా మీరు మూవీస్ లో యాక్ట్ చేసేవాళ్ళ? మినిస్టర్ అయినాక చేయకూడదు, అంటే నేను క్యాబినెట్ పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని నేను ఆ మినిస్టర్ ఉన్న కొంత పీరియడ్ చేయలేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి గన్మెన్లు వాళ్ళందరూ ఉంటారు కదా, మరి వాళ్ళని తీసుకొని వెళ్ళే వాళ్ళ, అసలు ఎట్లా ఫీల్ అయ్యే వాళ్ళు సెట్ లో? అమ్మో లేదు, అసలు గన్మెన్లు ఎవరు రాకూడదు కదా, కార్ పార్కింగ్ దగ్గరనే ఉండాలి. వాళ్ళకి సపరేట్ వెహికల్ ఉండేది, ఆ బండి నేను ఆపి మీరు ఇక్కడే ఉండాలి, అలా షూటింగ్ చూడదలుచుకుంటారా, గండ్లు గిన్నెలు లోపల పెట్టి దూరంగా నిలబడి చూడండి, కానీ నా దగ్గరికి రాకూడదు. అట్లా ఒక అంటే కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఉండను సార్, అందుకని మీ పక్కన నిలబడ సార్ అని వాడు ఏదో కొద్దిగా ఎక్స్ట్రా చేయబోయాడు. షూటింగ్ అయిపోయి కార్లో కూర్చునే లోపున వాడిని తీసేసిండు. అక్కడ ఎస్పీకి ఫోన్ చేసి చెప్పి, నేను తీసే గన్ మ్యాన్ వద్దు నాకు. ఇప్పుడు ఏడ్చుకుంటూ పోయాడు పాపం. అట్లా చాలా స్ట్రిక్ట్గా ఉండేది. మినిస్టర్గా కూడా 2-3 సినిమాలకు రావాల్సి వచ్చింది, అంటే బ్యాలెన్స్ వర్కులు. నేను దూరంగా పెట్టి ఎస్కాట్, నా కారు మాత్రమే పోయి యాక్ట్ చేసి మళ్ళీ వచ్చి అట్లా పోయేది. మీ కో యాక్టర్స్ ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు, గన్మెన్లు అట్లా? నాకు పేరు వస్తుందంటేనే ఈర్చపడ్డారు గన్మెన్లు. ఇక మా కోటన్న కొద్దిగా పక్క ఇల్లు కదా, ఎరా ఏంటి రాలేవా అనేవాడు. ఎమ్మెల్యే గన్మెన్లు ఉంటారు, నువ్వు కోట శ్రీనివాసరావు, నీకుండరు, అర్థం చేసుకో అనేది. నేనంటే నేను కూడా ఏడిపించేవాను అనమాట. ఇంకా ఆయనకు ఎమ్మెల్యే అవ్వాలని పడిపోయింది. బీజేపీ టీడీపీ కాక టీడీపీ పొత్తు కదా, తరపున సరే ఎమ్మెల్యే అయిండు. ఊరికే షార్ట్ కట్ చెప్తాను, అసెంబ్లీకి వచ్చిండు. వచ్చి ఎట్టొచ్చిండంటే అసలు నేను అంతా నేను గమనిస్తున్నా కూర్చొని. వచ్చిండు, వాళ్ళ కలిసిండు, ఇలా కలిసిండు, సెకండ్ ఇచ్చిండు, కూర్చొని నన్ను చూసి, బాబానే సారా మన ఇద్దరం కూర్చుంటే టీవీలో చూపిస్తారు అన్నారు. హలో, మినిస్టర్, ఎమ్మెల్యే నువ్వు అక్కడే, నేను ఇక్కడే కూర్చోవాలి.
ప్రొసీజర్ నేర్చుకో కొద్దిగా అంటే ఎమ్మెల్యేలు గొల్లున నవ్వారు. అంటే ఇక అమ్మని అమ్మ వీడు మంత్రి అయింది కదా, ఇక లాభం లేదు, ఇక మనం అది అవ్వలేము అని అసెంబ్లీకి రావడం మానేసి ఇక రావడమే మానేశారా? అంటే ఎమ్మెల్యే అయిండు అంటే మిమ్మల్ని రీచ్ అంటే ఇద్దరం ఈక్వల్ ఎమ్మెల్యే, నేను కూడా ఎమ్మెల్యే అయినా అందామని మినిస్టర్ అయినా. ఇక అప్పటి నుండి చాలా నిరుత్సాహంగా ఉండేటోడు. ఏంటన్నా ఎలా ఉన్నావు, హవారీ, చాలా మంత్రి అయినా కొద్దిగా ఎక్కువైంది రోజు ఇవన్నీ అనేవాడు. అంటే నేను కూడా సొంత అన్నని అన్నట్టే అనేది, కానీ చీర్చుకోలేకపోయాడు ఒక్కొక్కసారి. అట్లా ఎన్ని ఉన్నాయో మా సెటైర్లు. ఆదితో జాలీగా ఇంటర్వ్యూ చేస్తే వంకర పోతుంది కొంచెం. నేను అది అమ్మ బ్యాడ్ నేమ్ వస్తుందని కవర్ చేయటం మొదలుపెట్టాను. ప్రజలు చాలావయా నువ్వు, మనం అంతా ఏంటి అట్లా నేను కట్ చేసేవాడిని. కట్ చేసి కవర్ చేసుకుంటూ వచ్చాను. మా ఇంటర్వ్యూ చూడండి ఎప్పుడైనా. చూసాను సార్. అంటే ఎక్కువ కోట శ్రీనివాసరావు గారు మాట్లాడారు అందులో. అందుకని నేనేమో సైలెంట్గా ఉండి కట్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చిన. అవును, మేము కూడా అట్లా మాకు కూడా చాలావా, మాకు కూడా తెలుసు ఇట్లా అనమాట. 12 మిలియన్ల జనం చూసిరట, ఇంకా చూస్తున్నారు. మొన్న అమెరికా నుంచి ఒకతను ఫోన్, సాయి అని, సార్ అది ఇంటర్వ్యూ సార్, ఏం ఇంటర్వ్యూ సార్ అంటే, ఓరేమో ఇప్పుడు చూస్తున్నావా, 2-3 సంవత్సరాలు అయిందయ్యా, ఏదో 10 మిలియన్లు చూసినట్టున్నాయా అన్న. 10 మిలియన్లు అంటే ఏంటన్నా, నేను ఇప్పుడే చూసిన 12 మిలియన్లు దాటిన అన్నాడు. మొన్ననే 1 వీక్ కూడా కావట్లేదు. అట్లా మేము ఎంత సీరియస్గా వర్క్ చేసినా ఒక్కొక్కసారి ఒకలా జారిన పెద్దోడు అని నాకు నేనే సరి చేసుకునేవాడిని. కోట అన్నను కూడా, మా అన్నను కూడా సరి చేసేవాడిని. అంతే తప్ప ఈర్షలు, అలగటాలు, కొట్లాడుకోవటాలు మాకు ఎప్పుడు రాల. అంటే మేము సర్దుకునేవాళ్ళం. ఒకవేళ నేను ఎప్పుడన్నా ఏదో ఇరిటేషన్లో చాలే రా అని బుధం మీ చేసి తీసుకుపోయేటోడు. మళ్ళీ ఒకే ప్లేట్లో భోజనం చేస్తాను ఇద్దరం. మళ్ళా ఇవన్నీ స్వీట్ మెమరీస్ మళ్ళీ తిరిగి రావు. అయితే షూటింగ్కి వెళ్ళేప్పుడు ఎప్పుడైనా ట్రైన్లో ఒక చోటుకి వెళ్ళిపోయి ఒక చోట దిగేయడం, అట్లా ఆట పట్టించడం అలాంటివి ఏమైనా జరుగుండేవా? ఆట పట్టించడు కాదు, కానీ నేను కొద్దిగా ఎలర్టుకుంటేదాన్ని. అంటే కోటన్న పడుకొని పాపం అని డిస్టర్బ్ చేయొద్దు అని ఉండేది. ఒకరోజు మేము ఇద్దరం అలసిపోయే వచ్చినాం, వేరే షూటింగ్ నుంచి వచ్చినాం, పడుకున్నాం. మేము గౌతమి ఎక్స్ప్రెస్ అని అంటే మాకు సంతోషంగా ఉండేది, ఎందుకంటే ఇక్కడ పడుకుంటే అక్కడ తెల్లారుజామున దిగుతాం, నైట్ అంతా నిద్రపోయినాం అనేది తృప్తి అనమాట. అమ్మా అని పడుకున్నాము. నాకు రాజమండ్రి దగ్గరకు వచ్చిందంటే ఏంటంటే గోదావరి ఆ బ్రిడ్జి సౌండ్ టకటకా టకటకా అంటుంటది. ఈ కృష్ణ బ్యారేజ్ సౌండ్ విని రాజమండ్రి వచ్చింది అనుకోని, అన్నా రాజమండ్రి వచ్చిందని ఇద్దరం దిగినాం, నడుచుకుని పోతున్నాం. ఏంటంటే బెజవాడ వచ్చానండి, వాడు రైల్వే కూలి అన్నాడు. బెజవాడ ఏంట్రా ఆడు బెజవాడ అంటాడు అని, ఏమైంది రాజమండ్రి కాదా అన్నాడు. రాజమండ్రి అంటే అది బెజవాడ సార్ అన్నాడు. అటు అమ్మో అని అప్పుడు ట్రైన్ ఎదిరింది. గబగబా ట్రైన్ ఎక్కి ఇక 1 గంట సేపు నన్ను తిడతానే ఉన్నాడు. నేను పడుకున్నాను. కొడక మమ్మల్ని లేపుతావురా, ఇంకో కాసేపు అయితే కొంప మునిగేది, రేపు షూటింగ్ బాగాలేకపోదు అని ఇక ఎక్కడ సందు దొరికినా చెప్తాడు అందరికి. ఖాళీ ఇంటర్వ్యూలు కూడా నా కొడుకు నన్ను అక్కడ దింపేసి అన్నీ సినిమాల లాగానే ఉంటాయి కొన్ని బయట. ఆ క్యారెక్టర్ సార్ మీకు, అంటే మీరు చేయాల్సిన క్యారెక్టర్ అదా కోట గారు అనేది? వీడెవడరా బాబు అని అంటారు కదా, అది అంటే అంకుశం తర్వాత ఆ సినిమా అది నాకు గురువుగారు కూడా చెప్పారు, ఈ సినిమాలో అదిరిపోద్ది ఈయన క్యారెక్టర్ అని. కానీ కొద్దిగా గురువుగారు ఫీల్ అయ్యారు అనుకో, అరే ఇంత మంచి క్యారెక్టరు అంటే కొత్తోడే వేయాలి ఆ క్యారెక్టరు
అది నేనేస్తే ఇంకొక రకంగా ఉండేది. సెట్స్లో ఎలా ఉండేవారు సార్ కోడి రామకృష్ణ గారు మీతో? ఏదన్నా చేయకపోతే అంటే సీరియస్ అవ్వడం కానీ తిట్టడం కానీ అలాంటివి ఏమైనా చేసేవారు? చెయ్యకపోతే కదా, చేయకపోతే కదా. ఏది చెప్తే అది అప్పటికప్పుడే కెమెరా ముందు ఉండి ఆయన చెప్తుంటే నేను ఇక్కడ కెమెరా ఇక్కడ యాక్ట్ చేశానంటే ప్రాంప్ట్ లాగా అలా చెప్పగానే ఓ అన్నాడు అనుకోండి, అది నాకు కళ్ళు ఎట్లా తిప్పాలా, ఫేస్ ఎట్లా పెట్టాలా నాకు తెలియదు కదా. అప్పటికప్పుడు సడన్గా అన్నాడు కదా, కానీ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని నేను అనేసేవాడిని. ఓ అనేది గురుగారే ఓ అనేది అంటే నా ఎక్స్ప్రెషన్ తగ్గట్టుగా అక్కడి నుంచి ఇచ్చేవాడు నాకు. అసలు ఆ కాంబినేషనే వేరు, ఆ కథే వేరు. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి రామకృష్ణ గారితో డైరెక్షన్లో చేసినవి? నచ్చని క్యారెక్టర్ ఏంటి అని అడుగు. నచ్చిన క్యారెక్టర్ ఉండదుగా, నచ్చ చేస్తాం. ఒకదాన్ని మించింది ఒకటండి. ఫస్ట్ బిగినింగే తీసుకోండి, ఆహుతి సూపర్ క్యారెక్టర్. అంతే, అందరూ హీరో హీరోయిన్ అందరూ ఆహుతి అయిపోయేది నా వలనే. అంకుశం ధూమ్ చక్కర్ స్టార్ అయిపోయినా ఒక సినిమాతోనే. ఇక నుంచి భారత్ మందని అదని ఇదని శత్రు ఎన్ని క్యారెక్టర్లు బాబు. దేవి, అమ్మోరు, ఒక సినిమాలో వేసిన క్యారెక్టర్ ఒక సినిమాలో లేదు. ఎందులో కూడా కొత్త కొత్త గెటప్లు ఆలోచించేవాడు. నా ఫిజిక్ని బట్టి కొత్తవి అంటే ఈ మూవీలో ఉన్నది రిపీట్ అవ్వద్దు. ఇక్కడ విలన్ గా చేస్తే అక్కడ వేరే రూల్, అక్కడ వేరే రూల్, అట్లా డిఫరెంట్ వేయలేదు ఎక్కడ. గురువుగారి డైరెక్షన్లో కూడా కొత్తగా ఏదో ఒకటి చూసేవాడు నన్ను. కొంచెము మీసం మనం ఇట్లా పెడదాం ఒక సినిమాలో, మామూలుగా మనం ఇట్లా పెట్టుకొని వచ్చినా నేను. సార్ గురుగారు ఎట్టుంది గురుగారు, రా బామ్మ తీసి ఇట్టున్నదాన్ని ఇది కిందికి ఇది పైకి పెట్టాడు, ఉల్టా పెట్టి చంపేద్దాం. అది చూస్తే నిజంగా అసలు మీసము కిందిది మీదికి పెట్టండి, మీది కిందికి పెట్టండి అంతే. కానీ అది గమ్మత గెటప్ వచ్చిందా. అట్లా గెటప్లు గురువుగారిని బట్టే, క్యారెక్టర్ని బట్టే నేను మీసాలు గీసాలు పెట్టుకోవటం, బయట సినిమాలకు కూడా ప్లాన్ చేసుకోవటం పెట్టిన. ఇప్పుడు సెట్స్లో వచ్చి ఎవరైనా ఒక ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందన్న, ఏదైనా ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయన్న, అప్పుడు ఎట్లా స్పందించేవారు? మాకు ఎక్కడొస్తుంది ప్రాబ్లము, షూటింగ్లో రాదు. నేను ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్ని డబ్బులు అడిగేటోని కాదు. ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తే తీసుకునేవాడిని, మళ్ళీ డబ్బింగ్కు డబ్బులు అడిగేవాడిని. గురుగారు మరి బ్యాలెన్స్ కూలీ అనేది, కూలే గురుగారు మీరు రండి రెడీగా ఉంటాయి డబ్బులు అనేవాడు. డబ్బింగ్ చెప్పి నేను చూసుకునేవాడిని అనేవాడు. నాకు డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చేసరికి ఉండేటోడు కాదు ప్రొడ్యూసర్. లేడా అంటే లేడనేది, వెళ్ళిపోయేవాడిని. ఇంకా అడిగేటాను కాదు. మళ్ళీ ఎక్కడైనా కలిసినా కూడా డబ్బులు వేయలేదు కదా అని అడిగేవాడిని కాదు. కోడి రామకృష్ణ గారు ఎలా ఉండేవాళ్ళు? అంటే ఇట్లా ఎవరన్నా కోడి రామకృష్ణ గారి దగ్గరికి వచ్చి ఏదైనా హెల్ప్ కావాలన్నా కానీ, ఇట్లా ఏదైనా ఇబ్బంది ఉందన్నా కానీ ఖచ్చితంగా హెల్ప్ చేసేవాడు, కానీ ఎవరికి కనపడినిచ్చేవాడు కాదు. కుడి చేతితో ఇచ్చిందే ఎడమ చేతితో తెలియకుండా. అదంతే. అది కూడా మాకు ఒక రకంగా హెల్ప్ అయింది. ఓ గురువుగారు చేసినట్టు మనం చేయాలి, మనం చేసింది ఏది తెలియకూడదు. మంచి మెంటాలిటీ, మంచి గుణగణాలండి గురువుగారి. ఆలోచిస్తాడు ఏ ప్రాబ్లం ఉందో, ఇవన్నీ గమనించేవాళ్ళం మేము. రామకృష్ణ గారిని ఎవరైనా మోసం చేశారు ఇట్లా డబ్బులు తీసుకొని కానీ? అంటే అవి బయటకు వచ్చేటి కావు, అదే గురువు గారు. కోడి రామకృష్ణ గారు అంటే గదే. హెల్ప్ చేసినా బయటికి రాదు, ఎవరైనా మోసం చేసినా బయటికి రాదు, ఇక ఆ పేరు ఎత్తాడు. ఇక
ఆ టాపికే ఎత్తాడు. మేము అర్థం చేసుకునేది ఇంత బాగుండేటోడే సారు, సార్ దగ్గర అంత ఫ్రీగా ఎందుకు ఉండలేకపోతుండే తను అని మేము అట్లా అట్లా చూసుకునేది. అంటే సార్ ముందుకు రావడానికి కూడా మొహం చల్లక దూరం దూరం ఉండేటోళ్ళు అనమాట. మళ్ళీ రానిచ్చేవాళ్ళు వాళ్ళని. ఏమనేటోడు కాదు గురుగారు, ఎదురైతే పలకరించేది. అదర్వైజ్ ఇక వాళ్ళు అంటే మేము గురువుగారిని వదులుకోలేదు సుమా, మేము గురుగారు మనుషులు అన్నట్టుగా వచ్చి అందరిని కలుసుకుంటూ, గురుగారి దగ్గరకు వచ్చేవాడు కాదు, దూరం దూరం ఉండేది. గురుగారిని గమనించేది అమ్మా, అన్నీ గమనించేది కానీ పట్టించుకుంటాడు కాదు. చూసి మామూలుగా ఆయన పని అది చేసుకునేవాడు. కానీ బయట మాత్రం ఓ కోటి రామకృష్ణ గారి మనిషే అని అట్లా యూజ్ చేసుకునేవాళ్ళు. గురువుగారితో షూటింగ్ చేస్తుంటే మాకు అలసటని కానీ ఏదో షూటింగ్ పోలేకపోయినామన్నా ఇది ఇట్లాంటివి కానీ మాకేం ఉండేటివి కావు. గురువుగారు ఎంత ఆలోచిస్తాడో కథ గురించి, ఆ సీన్ గురించి, తీసే సీన్ గురించి, సాయంత్రం అవుతున్న కొద్దీ అంత నవ్వించేవాడు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, జోకులు వేస్తూ మాతో యాక్ట్ చేయించేవాడు. మనకి ఎనర్జీ ఇస్తూ, ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన. ఒక్కొక్కసారి గురుగారు ఇట్లా చెప్తూ రెడీ అనేవాడు. అంటే మేము ఎవ్వరం గమనించలేదు అనుకోండి, మేము గురుగారు ఇట్లా అనగానే మేము కూడా సైలెంట్ అయ్యేది. అంటే మేము చప్పుడు చేస్తే లేస్తాడేమో, ఒక నిమిషం పడుకొని అని మేము అనుకునేవాళ్ళం. కానీ టక్కున లేచేవాడు మళ్ళీ, రెడీయా అనేవాడు. జోకులు వేసేవాడు, నవ్వించేవాడు, ఏదన్నా కూడా జోకు చెప్పేవాడు. అట్లా ప్రొడ్యూసర్ కూడా ఎవరైతే గురుగారితో సినిమా, ఆ ప్రొడ్యూసర్ కూడా తెల్లవారులు గురుగారితో పాటు సెట్లో ఉండేది. కొందరు ప్రొడ్యూసర్లు సాయంత్రంగానే వెళ్ళిపోయి మందు తాగి పడుకునే వాళ్ళు వంటోళ్ళు ఉంటారు. కానీ గురువుగారితో సినిమా తీసే ప్రొడ్యూసరు మార్నింగ్ వస్తే మళ్ళీ గురువుగారు పోతే ఎమ్మటే పోయేవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి. అట్లా ఆర్టిస్టు ఒకళ్ళ 10 టేకులు తింటే కూడా నవ్వి బాగుంది ఇంకొకటి చేద్దాం కొంచెము అని చెప్పేవాడు. చెప్పి 21 కానీ 31 కానీ అసలు నాలుగు. ఇప్పుడు ఇందాక ఒక డైరెక్టర్ చెప్పానా, ఇప్పారా రసిపత్రకి వాడు చెప్తారా డైలాగ్. ఎన్ని టేకులు తింటే అతన్ని అంత ఎంకరేజ్ చేసేవాడు గురువుగారు. అది గొప్పతనం అంటే కొందరు అక్షర జ్ఞానం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళతో మెయిన్ విలన్లు వేపించాడు గురువుగారు. అసలు సంస్కారం కూడా, మాట్లాడటం కూడా సరిగ్గా రాని వాళ్ళతో, మొరట్టు వాళ్ళతో మెయిన్ విలన్ వేషాలు వేయించాడు గురువుగారు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే మీరు భారత్ బంద్ సినిమా, భారత్ బందేనా, భారత్ బంద్, హీరోయిన్ని విలన్లు తరుముతుంటారు. బాబు ఉంటాడు, చిన్న బాబు ఎత్తుకొని ఇంకొక ఆర్టిస్టు ఏమో దాక్కుంటుంది. అది ఒక హోటల్, రాకాజీల్ హోటల్ ఉంది, అక్కడ తీశారు. కిటికీలోంచి తల్లి ఆ అబ్బాయికి కనపడుతుంది, చిన్న పిల్లలకి, నెలల పిల్లోడు ఇట్లా ఎత్తుకొని ఉంటాడు అనమాట. ఈ కళ్ళు వాళ్ళ అమ్మను చూస్తాయి. ఈ అబ్బాయి ఇట్లా ఉండి ఇట్లా చూసి అమ్మ అన్నట్టుగా కళ్ళు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేస్తాయి. ఈ పిల్లోడు అమ్మని రాదు చెప్పటము,
అని బామ్మను చూసినట్టుగా, అంటే పసిపిల్లోడితో కూడా యాక్ట్ చేయించాడు కోట రామకృష్ణ గారు. అట్లా ఆ షాట్ మీరు చూడండి ఎప్పుడన్నా. అసలు ఇప్పుడు చెప్పాను కదా, భారత్ బంద్ క్యాసెట్ వేసుకొని ఆ విలన్లు తరిమితే హీరోయిన్ ఒక దగ్గర దాక్కొని ఆ కిటికీలోంచి కనపడుతుంటుంది. అతను ఎత్తుకొని వచ్చినోడు ఆర్టిస్టు భుజం మీద ఉంటాడు. భుజం మీద ఉన్న పిల్లోడు తల్లిని చూసి అన్నట్టుగా పెడతాడనమాట. అట్లా ఎన్ని టేక్స్ తీసుకుంటారు సార్ వాళ్ళు పరిగెత్తాలి? 100 షాట్లైనా ఈయన అలిసిపోడు మా గురువు గారు. అంటే పెద్దవాళ్ళు కంటే చెప్తే అర్థమవుతుంది, చిన్న పిల్లల్ని కూడా. అంటే అలాంటి క్రియేటర్ అంటున్నా నేను, అలాంటి క్రియేటర్. అక్షర జ్ఞానం అసలు సార్. మామూలుగా అమ్మ నాన్న అనే మొరటు వాళ్ళతో కూడా మెయిన్ విలన్లుగా వేయించి షబాస్ అనిపించాడంటే ఆయనకు చదువుకున్నోడు, అక్షర జ్ఞానం ఉన్నోడు, లోక జ్ఞానం ఉన్నోడు అక్కర్లేదు. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎలాంటి వాటితోటైనా చేయించగల మేధావి, సృష్టికర్త అనేవాడిని గురుగారిని. సృష్టికర్త అమ్మో అనేవాడిని నేను గురుగారిని. ఎంత టైం తీసుకునేవాళ్ళు ఒక్కొక్క సినిమాకి? అసలు ఎంత అయ్యా, అది డేట్లు, రాత్రుళ్ళు, పగళ్ళు లెక్క ఉండదు. ఒక సీను అమ్మూరులో ఈ అదేదో ఇదే మంత్రాలు పెడుతుంటాడు రామరెడ్డి క్యారెక్టర్. అదే ఒక గంటలు అయిపోవాలి, నిమ్మకాయలు పెట్టి ఓం డ్రీమ్ అని ఏదో అనమాట. రా అది అని చేసేది. గురుగారు వస్తే మా షూటింగ్ ఉంది, మేము అంతా కూర్చొని రెడీగా ఉన్నాం. ఇక రాడు 7 పోయింది, 8 అయింది, 6 నుంచి 7 లోపల చేయాలి. అది 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది. ఏం చేయాలి? మేము వెయిట్ చేయాల్సిందిగా గురుగారు వచ్చేదాకా. కానీ 1 గంట తర్వాత మాకు ఇన్ఫర్మేషన్, పొద్దున చేద్దాం ఉంటారు గురువుగారు అని. ఏంటి ఎందుకని మేము అడగలేం కదా. సరే ఎటోలో ఒకటి రూమ్కి పోయినాం. మరుసటి రోజు పెట్టి రష మా వరకు, అప్పుడు జరిగిన వరకు. నేను రాత్రి ఎంత అయింది టైం అని అంటే, తెల్లారిందన్న, మార్నింగ్ 6కి అయిపోయింది. ఇది ఎన్ని టేకులు బాబోయ్ 3 క్యాన్లో 5 క్యాన్లో అయిపోయినాయంట ఫిలిం అప్పుడు. అయితే గంటలో అయిపోవాల్సిన షూటింగు తెల్లవారిన ఆ గురువుగారు అనుకున్నది వచ్చిందాక రామరెడ్డిని వదల్లా ఆయనతో చేయించాడు. ఓహో అనిపించాడు. అంటే అంత ఓపిక గురుగారికి. నేను చెప్పేది ఏంటంటే అంత ఓపిక. కొంతమంది 2-3 టేకులు చూసి ఏంటే వచ్చారు ముఖాలు యాక్టింగ్ చేయడానికి వచ్చారు అక్కడ ఇవన్నీ అంటారు. అస్సలు అనేటోడు కాదు గురుగారు. గొప్ప మహానుభావుడు. ఆ విషయం నవ్వుతూనే ఓకే 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 చేద్దాం, ఇంకొకటి 1 more చేద్దాం, ఓకేనా అనేవాడు. కానీ అట్లా చూసేవాడు. టేక్ చిరునవ్వు అంటే ఎంత బాగా చేస్తున్నావు అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారు గురుగారు. ఇంకా అవతల వాళ్ళు కూడా ఇంకొంచెం బాగా చేస్తే గురుగారు సాటిస్ఫై అవుతారు. వాళ్ళకి తెలుసు నాది ఇది 90వ టేకో 100వ టేకో అని వాళ్ళకి తెలుసు. కానీ ఈయన ప్లజెంట్గా ఉన్నాడు చూశారు, అతను డిస్టర్బ్ కాలేదు. ఆ ఆర్టిస్టు ఇంకా చేయటానికి ప్రయత్నం చేసేది తప్ప డిసప్పాయింటెడ్ కాదు. కానీ హట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యి వచ్చేది కూడా పోతుంది అని గురుగారి ఉద్దేశం. అట్లా ఎన్ని బాబోయ్ ఎన్ని రాత్రులు చూసినాం, ఎన్ని పగళ్ళు చూసినాం. అదే స్టామినా. రాత్రి 1 గంట అసలు మిగతా డైరెక్టర్లు రైటర్ రాసి ఇచ్చింది తెచ్చి అదే చదివి అని టేక్ అనగనగా ఒక రాజు 7 చేపలను 7 చెప్పేవాళ్ళు. గురుగారే రాసుకునేది డైలాగ్ రాసి అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చేది. ఆ టేక్ అనేవాడు, చెప్పేవాడు. అని గురుగారు ఒక్కసారి చెప్పరా
అనేది నేను కావాలని కూడా అనేది ఒక్కోసారి, గురుగారు నాకు నేను ఆ పక్క షూటింగ్ నుంచి వచ్చి నాకేం పని చేయట్లేదు, ఒక్కసారి మీరు అట్టెళ్ళి అట్లా అన్నారు కదా, ఒక్కసారి ఆయనకు ఇష్టం ఉండకపోయినా ఆయనకు అర్థమయ్యేది. నన్ను చూడాలనే కావాలనే అంటుండు అని వచ్చి ఊరికిట్ట నడుచుకుంటూ వచ్చి చెప్పి ఈ డైలాగ్ ఇట్లా వచ్చి ఇక్కడ కూర్చుంటావు లేదనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థం ఓకే కదా, ఓకేనా, ఓకే సార్ అని ఆయనకు అర్థమయ్యేది. ఇక దంచేది నేను టక్ టక్. అసలు ఒక్క వెంట్రుక వాసి కూడా గురువుగారు చెప్పిన దాంట్లో తప్పు చేస్తుండు కదా, నేను అక్కడ మెచ్చుకునేవాడు. అంటే కరెక్ట్ బెస్ట్ స్టూడెంట్ అని. అట్లా ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని కథలు, అబ్బా. గ్రేట్ డైరెక్టర్. బ్రతుకుంటే నాలాంటి బాబుమోహన్లను ఎంతమందిని సృష్టించేవాడో గురువుగారు, ఆ సృష్టికర్త. నేను గురువుగారిని రాముడు, నా గురువుగారు నా దేవుడు రాముడు అనేవాడిని. అంటే కొందరు అన్నారు, మరి నువ్వేంటి, నేనేదోలే కానీ రాముడు అంతే అని మేడంని, పద్మ గారిని, ఆ సీతమ్మ గారు ఉన్నారా అనేది, సీతమ్మ గారు మేడమే అనేవాడిని. ఇక అది చాలామందికి రాముల వారు సీతాదేవి. ఒకడు మనోడే అడిగాడు, కానీ ఇప్పుడు పేరు చెప్పను, మరి నువ్వు అనుగారు ఇప్పుడు మరి నువ్వేంటి మరి అంటే, నేను హనుమంతునే, అందుకనే రాముల వారు, అందుకని సీతమ్మ అని అనేది. అది అందరికీ ఆశ్చర్యం. అంటే కరెక్ట్గా సంబోధించుకున్నాడు ఆయనకైనా. అట్లా ఏదైనా పండగకి మీరు రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ అట్లా చేసేవాళ్ళ? అయ్యో, ఎప్పుడంటే అప్పుడు వచ్చేది కదా మాకు. ఇప్పుడు రావచ్చు, ఇప్పుడు రాకూడదు అనేవి లేవు. నేను వచ్చినంటే పాపం గురుగారు ఏ పొజిషన్లో ఉన్నా బాబుమోహన్ గారు చెప్పండి, బాబుమోహన్ గారే ఏకవచ్చును, ఏమయ్య బాబుమోహన్ ఏనాడు, బాబుమోహన్ గారు ఎవరన్నా కొంచెం బాబుమోహన్ గారిని నేను పిలవమన్నా కదరా, ఇట్లా గద్దించేవాడు. ఎందుకో అంత గౌరవించేది. మేమేమో సార్ మీరేసిన మొక్క గురువు గారు అంటే అనేవాడు. అసలు ఏంటో ఆ రోజులు అట్లా పోయేటి పై. కానీ దేవుడు మాకు అన్యాయం చేసిండు. అంత మంచి డైరెక్టర్ని ఎందుకో మాకు అనిపించేది, ఈ దేవుళ్ళ సినిమాలు మొదలుపెట్టారు అంత డెడికేషన్గా, ఆయన కలగన్నట్టుగా తీసేది అమ్మవార్ల సినిమాలు. ఏమి జరిగిందో ఏమైందో మొత్తానికి ఆ సత్యసాయిబాబు గారి సినిమా మొదలుపెట్టి అదే లాస్ట్ అనిపించింది గురుగారి. కనుక అలాంటి డైరెక్టర్ గారి దగ్గర పనిచేసి షాబాస్ అనిపించుకొని అలాంటి డైరెక్టర్ గారి ఆశీస్సులు పొందడం మా అదృష్టం. ఒక్కటి కాదండి, మాకు ఎన్ని ఉన్నాయి గత స్మృతులు మాకు. అంటే వారి మన వల్ల కాదండి, కొన్ని పాటించలేము. వారి లైఫ్కు వారు పెట్టుకున్న నియమావళి అంత ఎవరి వల్ల కాదు. ఇక అంతే, కారణజనులు కొందరు అంతే పుడతారు, అంతే వెళ్తారు. ఎవరికన్నా తెలుసా సప్పుడైందా గురువుగారు వెళ్ళిపోయారని? మంచోళ్ళు అంతేనండి. కొంతమంది కూర్చున్నట్టుగానే, అరే ఇప్పుడే అన్నం తిని కూర్చుంటూ చనిపోయిన కుర్చీలు కూర్చొని అంటారు, ఇప్పుడే పడుకుంటూ చనిపోయింది అంటారు. అట్లా గురువుగారు కూడా ఏదో పేషెంట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అట్లా అసలు చప్పుడు సడి లేకుండా గురుగారిని తీసిపోయాడు దేవుడు.
నమ్మలేకపోతున్నాం ఇప్పటికీ. గురువుగారు ఆత్మకు శాంతి కలగాలి. గురువుగారు బిడ్డలు ఆ సీతమ్మ గారు, పద్మ గారు చల్లగా ఉండాలి. పిల్లలంటే ఎంత ఇష్టమో గురువుగారికి పాపం. పెద్దామని ఎంత ప్రేమించేదో ఒక రకంగా, మళ్ళా ఇద్దరి చిన్నామ ప్రేమ వేరు, మళ్ళీ పెద్దామ ప్రేమ వేరు. ఇద్దరిని ప్రేమించేటోడు మళ్ళీ. కొంతమందికి పెద్దామ ఇష్టం ఉంటుంది, చిన్నామ ఎట్లా ఉంటుంది. కానీ గురుగారికి ఇద్దరి ఇష్టమే, కనపడేది కాదు ఆ ప్రేమ. గ్రేట్ గురువుగారు, గ్రేట్ గురువుగారు. ఈ మధ్యనే వారి బర్త్డే ఉన్నట్టుంది, 23వ తారీఖు అనుకుంటా. లాంగ్ లీవ్ గురువుగారు. చల్లగా మళ్ళీ పుట్టాలి కోడి రామకృష్ణ గారు. మళ్ళీ ఎంతోమంది బాబుమాల లాంటి వాళ్ళకు కొత్త జీవితాలను ఇవ్వాలి గురువుగారు. మళ్ళీ రావాలి ఇండస్ట్రీకి అని ఆ భగవంతుని కోరుకుంటున్నా. వారి ఆత్మకు శాంతి కలగాలి, వారి భార్య బిడ్డలు చల్లగా ఉండాలి. మనోధైర్యాన్ని బిడ్డలకి ఆ సీతమ్మ వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.